10 గంటకల్లా ఇంటిగా ఉండమని చెప్పి టైం చూస్తే 4 అవుతుంది. అసలు నా మాట అనేది లెక్కలేదు. అసలు నన్ను చూస్తే ఒక ఇంటితో సమానంగా తీసి పడేస్తున్నాడు. అసలు నాకేం అర్థమే కదా. అసలు నా మాటే లెక్క చేయటం. అసలు ఇంటికి రావాలి చెప్తా. ఏంది నీ పాటికి నువ్వు వచ్చి గొప్ప వెళ్ళిపోతా అన్నావా? అసలు ఇప్పుడు టైం ఎంత అయింది? టైమా? కళ్ళు లేవు నీకు, చూసుకోవచ్చు కదా. అది కూడా చూసుకో. నా కళ్ళు ఉన్నాయిలే. ఇప్పుడు టైం ఎంత అయింది? అదే నేను చెప్పేది, నీ కళ్ళు కనిపిస్తున్నాయా? నా కళ్ళు కనిపిస్తున్నాయి. కళ్ళు కనిపిస్తుంది, నువ్వు చూసుకోవచ్చు కదా. దానికి నన్ను అడగాల టైం ఎంత అయిందా అని. నా కళ్ళు కనిపిస్తున్నాయి. నీకు ఏం చెప్పాను నేను? ఏం చెప్పావు? ఏం చెప్పాను గుర్తులేదు నీకా? చెప్పు, ఏం చెప్పావా? చెప్పు. 10 గంటలకు ఇంటికి రా చెప్పాను. నువ్వు 10 గంటలకు రమ్మన్నావు కదా. మర్చిపోయాను నేను, అసలు ఆ విషయం మర్చిపోయా. ఎట్లా మర్చిపోతావు? 4 అయిపోతుంది ఇప్పుడు టైం. అవును, 4 అయింది. నేను ఇప్పుడు చెప్పిన నా మాట అసలు ఎంటున్నాను. ఎందుకు సమానంగా తీసేస్తున్నాను? నేను చెప్పాను ఆ మాట. నీ మాట వినట్లేదా? నేను చెప్పానా? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను? అదేదో మర్చిపోయాను. నువ్వేం 10 గంటలకు రమ్మన్నావు, నాదే తప్పు. అసలు నా మాట లెక్క తీస్తా. నువ్వు ఎవరు చెప్పారా? నువ్వు అనుకుంటున్నావు అట్ట. ఎప్పుడైనా ఇంతే. ఇప్పుడైనా ఇంకా అట్టా జరగద్ది. అట్టా చేస్తున్నావు నువ్వు. నేను ఈ రోజు మర్చిపోయా. 10 గంటలకు రమ్మంటే 4 గంటలకు వచ్చావు. నువ్వు చెప్పావు 10 గంటలకు రమ్మని. నేను దాన్ని మర్చిపోయి వృద్ధాగా 4 గంటలకు వచ్చేసాను. సర్లే, ఈసారి వస్తాలే. రేపు బాదంలే. మళ్ళీ రేపు బాదం అంటున్నా? సరే వదిలేసి. వదిలేసిలే. నా మాట అసలు లెక్కలేదు నీకు. నేను అనలేదు ఆ మాట. నేను అనలా. నేనేదో మర్చిపోయినా. సరే వదిలేసి. సరే వదిలేదు, దీన్ని వదిలేసి మళ్ళీ వస్తావు. ఎక్కడికి పోతున్నావా? నువ్వు బయటకి కానీ వెళ్ళావు అనుకో మంచిగా ఇంట్లోనే ఉండదు అసలు. అదేంది అది? నువ్వు బయటకి వెళ్ళవా? నేను మర్చిపోయినా చెప్పాను కదా. వద్దు, నువ్వు బయటకి వెళ్ళవా. నేను మళ్ళీ వస్తాను, నాకు కొద్దిగా పని ఉంది. నువ్వు మటుకు బయటకు పోయింది. నీకు టయానికి రాకుంటే నేను బయటకు పోకూడదు. ఇంకేం పనులు ఉందో నాట? నా మాట నీ మాట నేను మళ్ళీ వస్తా ఉండు. ఎక్కడికి పోయేది చెప్పేది మళ్ళీ వస్తా ఉండు. వద్దు అసలు బయటికి చెప్తుంటే ఏంది? మళ్ళీ వస్తా ఉండు. బాబాల నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు 10 నిమిషాల్లో వచ్చేస్తా నేను. నువ్వు అసలు బాబాల బయటికి. నేను నా 10 గంటలకు రమ్మంటే 4 గంటలకు వచ్చావు నువ్వు. నేనేందో చూపిస్తావు. ఏం చూపిస్తావా? ఏంది బెదిరిస్తున్నావు? ఏందా? నేను 10 గంటలకు రమ్మని చెప్పి 4 గంటలకు వచ్చావు. ఏం రమ్మంటే బెదిరిస్తున్నావు? ఏందా? బెదిరించేదా? నువ్వు చెప్తున్నా. నేను ఇప్పుడే వస్తా ఉండు. మళ్ళీ అక్కడ పోయేదే. ఇప్పుడే వస్తున్నా ఉండు. ఇంట్లోనే ఉండు నువ్వు. ఏంది చెప్తుంటే ఏంది? ఏంది? 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చేస్తావు. ఎక్కడే బావాలే. ఏంది బెదిరిస్తున్నావు? ఏం చూపిస్తావా? ఏం చూపిస్తావు? గొడవ పెట్టుకోరా? నువ్వు కావాలని గొడవ పెట్టుకుంటున్నావు. గొడవ పెట్టుకుంటున్నావు. ఆగు, చెప్పు. నేను చెప్పేది నువ్వు మనిషి చెప్పిన మాట చెప్పు. ఏం చెప్తావు చెప్పు. నేను 10 గంటలకు రమ్మని చెప్పాను కదా. నువ్వు రాంగ్ 4 గంటలకు వచ్చావు. అన్నప్పుడు వినాలి కదా. రేపు వస్తాలే. రేపు ఏడకి వచ్చేది? చెప్పినప్పుడు చెయ్యాలి గాని ఇప్పుడు రేపు వచ్చేది ఏంది? మళ్ళీ ఏం చేయమంటావు? లాస్ట్ ఇంట్లోనే ఉండేది. ఇంట్లోనే ఉండాలా? ఫోన్ టాప్. బయటికి వచ్చావు అనుకో. నువ్వు చెప్తా ముందు. నువ్వు తర్వాత వెళ్ళిపోతా. ఏం లేదు చెప్పు. తర్వాత వెళ్ళిపోతా? నేను చెప్పలా. ఇప్పుడు చెప్తే తర్వాత వెళ్ళిపోతా. నేను చెప్పలా. నువ్వు తర్వాత వెళ్ళినప్పుడు చెప్తా నీకు. సరే పో. తర్వాత వెళ్తాను. లేట్ అయిపోతుంది నాక. వెళ్ళిపోవచ్చు. ఊర్లేదు. ఏం తొంగి చూస్తున్నావు? అక్కడే ఉన్నా. తొంగి చూస్తున్నావు ఏంది? అక్కడే ఉన్నా నేను. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చెప్తా. అనుకున్నా నేను ఎక్కడ పోట్లా. నువ్వు నీ పని నువ్వు చేసుకోపో. నీ పని నువ్వు చేసుకోపో. పని చేసుకో. నేను ఏడా ఉంటాను. పో నీ పని ఇంట్లో పని చేయవు నువ్వా? ఏం పని లేదు నీకా? ఏం పని మొత్తం అయిపోయింది. ఏమైపోయింది? మొత్తం పని అంతా చేసేసాను. నువ్వేం తొంగి చూస్తున్నావు? నేను ఆడ తొంగి చూసాను. బయటకి దొంగసాటుగా దొంగకున్నామని చూస్తున్నావా? నేనేం చేసేది? బయట పోయేదాన్ని ఒప్పుకోను. నేను ఎక్కడ పోవాలి? నేను ఎక్కడే ఉంటా. ఏడా ఉంటాను. బయట నీ పని నువ్వు చూసుకో. నీ పని నువ్వు చూసుకోపో. నేను ఇంట్లోనే ఉంటా. పో. వెళ్ళిపోయావా? ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగున్నారని అంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సపోర్ట్ ఇవ్వండి. మీకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. చాలా వరకు అందరికీ చాలా ఆదరించారు మమ్మల్ని. అందరూ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చిన్న వీడియోగా తీసాము, మామూలుగా సింపుల్గా తీసాము ఫ్రెండ్స్. మేమైతే చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నాము. మీరు ఇంకో వీడియోతో మేము ముందుంటాము ఫ్రెండ్స్. చాలా వరకు సపోర్ట్ చేశారని అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీ వీడియోస్ చాలా కష్టం ఉన్నాయి ఫ్రెండ్స్.
చిన్న కామెడీ వీడియోలు తీస్తున్నాము ఫ్రెండ్స్. అంటే మేము వ్లాగులు తీస్తే వైరల్ అవ్వడం లేదు, వ్లాగులే తీద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ నుంచి వ్లాగులు తీసుకుంటూ వచ్చాము. అవి వైరల్ అవ్వగలిగి కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాము. అవి అయితే ఒకరంతా సక్సెస్ అయ్యి ఒకరంతా వైరల్ అయ్యాయి. చాలా మాకు అంటే మనకి ఏది వైరల్ అవుతుందో అది పెట్టాలి కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిందేను. అందుకని మాకు ఏది వైరల్ అవుతుందో అది పెడుతున్నాము. వ్లాగులు అయితే అసలు మాకు వైరల్ అవ్వడం లేదు. 200-100 మంది దాకా చూస్తున్నారు. అందుకని కామెడీ వీడియోలు అయితే తీస్తున్నాము ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే 5,000 మంది అయితే ఉన్నారు. ఇంకా రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదైతే ఒక్కోసారి నవ్వు తిరగట్లేదు, అది సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అందరూ గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోకి. మా ఛానల్ చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మా వీడియోస్ అన్ని చూస్తుంటేను ఫ్రెండ్స్. చాలా వరకు అయితే మమ్మల్ని కామెంట్లు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా కామెంట్లు చేస్తున్నారు. పర్వాలేదు, మాకు చాలా చూస్తున్నారు. అందరూ సూపర్ నైస్ బాగుందని చెప్తున్నారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చిన్న వీడియోగా తీసాము. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి, మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.